సరే 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 రైట్. హనుమంత్ రెడ్డి గారు, మీకు ప్రశ్న ఉంది. మన మండలేని శ్రీనివాసరావు గారు జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్, ఆయన మాట్లాడతారు మీతోటి. నమస్కారం అండి హనుమంత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. మీరు 25 ఎంపీలు ఇస్తే మేము మాట్లాడతాము, పొత్తు వాళ్ళకి అవసరమైతే మేము బీజేపీకి ఇచ్చేసి అప్పుడు అడుగుతాం ప్రత్యేక హోదా అని ఎటువంటి రాజకీయ జ్ఞానంతో మీరు మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ ప్రజాప్రతినిధులుగా వెళ్ళినటువంటి వారు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారా, లేకపోతే మీ ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటారా? ఇద్దరు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు అడగాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి. అలా అడగకుండా మాకు అవకాశం లేదు కాబట్టి మేము అడగట్లేదని మాట మాట్లాడడం మీకు మరి ఎంతవరకు కరెక్ట్ అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఎలక్షన్స్ ముందు ప్రామిసులు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటారు. చంద్రబాబు నాయుడు ప్రామిసులు చేస్తారు, తర్వాత నెరవేర్చరు. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది 2019లో ఇదే పరిస్థితి కదా. అధ్యాస నిధ్యాస అని చెప్పాడు, చివరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు. మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి. మీరు అధికార ప్రతినిధితో ఎవరు నాకు తెలియదు కానీ సార్, పార్టీ జనరల్ సెక్రటరీ వారు మీకు సంబంధించిన మీకు తెలుసు. మీ అంతరాత్మకి అవుట్ ఆఫ్ ద ఆఫ్లైన్కి వెళ్ళి మాట్లాడుకుంటే శ్రీనివాస్ ఏం మాట్లాడాడు ఒక్కసారి ప్రశ్నించుకుంటే మీ మైండ్ ఏం చెప్తుందో మీ హార్ట్కి అర్థమవుతుంది. అర్థం చేసుకోండి ఒకసారి. అడగరా మీరు? ఒకవేళ చెప్పండి సార్, చెప్పండి. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారనే విషయం మేమేదో ప్రత్యేక హోదా అడగలేదని మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2019 ఎలక్షన్లు అయిపోయిన వెంటనే కేంద్రానికి వెళ్లి, ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రమాణం స్వీకారం చేసడానికి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించే రోజే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఏదైతే ప్రత్యేక హోదా ఆ రోజు విభజన చట్టంలో ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారిని అడగడం జరిగింది. ప్రతిసారి కూడా మీకు తెలియకుంటే తెలుసుకోండి, అవగాహన చేసుకోండి. ఈ టీవీలో నేనంటే మాకు వ్యతిరేకమైన పార్టీ, మాకు వ్యతిరేకమైన టీవీ అయినటువంటి ఈ టీవీ, ఆంధ్రజ్యోతి టీవీలలో నేను కావాలంటే ఆ వీడియోలు పంపిస్తాను. మీకు వ్యతిరేకం ఈ టీవీ, వాళ్ళకి వ్యతిరేకం సాక్షి టీవీ కోసం ప్రతిసారి అడగడం జరిగింది. ఏ 4 గోడల మధ్యన సార్ ప్రజలకు అర్థమయ్యేటట్టు అడగొచ్చుగా? కాదు సార్ హనుమంత్ రెడ్డి గారు, 4 గోడల మధ్య అడగడం కాదు కదా సార్, ప్రజలకు అర్థమయ్యేటట్టు అడగొచ్చు కదా. ఎందుకని అడగలేకపోతున్నారు మీరు? 4 గోడల మధ్య కాదు సార్. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది మీకు వినకుంటే సార్ మీరు అడిగింది ఏమనుంటే చెప్పండి సార్, చూపించండి, ప్రజలు చూపించండి. నేను ప్రజలు చూపించమంటున్నాను సార్, ప్రజలు చూపించండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏమనుంటే ప్రజలు చూపించండి సార్. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. నేను ఈ టీవీలో వచ్చిన అంశమే చూపిస్తాను అంటున్నా. ఎప్పుడు వచ్చిన అంశము ఏది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడా సార్? ప్రతిపక్షంలో ఉన్నప్పుడా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ప్రత్యేక హోదా కావాలని అన్నారు. నేను ఒప్పుకుంటాను. అధికారం వచ్చిన తర్వాత 23 ఇంతమంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా మీరు అడగలేకపోతుంటే ఏమన్నారు సార్? కాదు సార్, అది నేను వింటానే ఉన్నాను. మీరు మమ్మల్ని మాట్లాడట్లేదు. మీరు వింటానే ఉన్నాను సార్. సమాధానం విన్నారా మీరు? చెప్పండి సార్, చెప్పండి. మీరు క్వశ్చన్ వేశారు, చెప్పండి సార్. చెప్తున్నా, చెప్పండి. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడింది మేము ఖచ్చితంగా మా రాష్ట్ర ఎంపీలను ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎంపీలతో రాజీనామా చేయడం జరిగింది. ఆ రోజు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి 2014 ఎలక్షన్లలో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఇస్తానని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి మేము అడిగాం. వాళ్ళు ఆ రోజు చేయలేదు. ఆ రోజు చేసిన తర్వాత గతంలో ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము అడిగిన అంశం ఏదైతే ప్రత్యేక హోదా ఈ రోజు వరకు సజీవంగా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే అని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రెండవ క్వశ్చన్ అడిగారు, అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధి గురించి అడిగారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు వాసుదేవన్ సారు మనం వెళ్దాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి గ్రామానికి వెళ్దాం. గ్రామంలో జరిగిన అభివృద్ధి, గ్రామ సచివాలయం ద్వారా, భరోసా కేంద్రం ద్వారా వినండి సార్, చెప్పండి. వినండి. మీరు అడిగారు క్వశ్చన్ అభివృద్ధి అంటూ నేను చెప్తాను. ఉచిత విద్యా వైద్యం అందించాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. అదే విధంగా ఏదైతే ఉద్దానం సమస్యను జనసేన అధ్యక్షుడు సార్ చెప్పుకుంటూ పోతే చాలా ఇప్పుడు టైం అయిపోయింది. ఉన్న మనకు కొద్ది టైంలో ఒక్కొక్క మాట వినండి. ఓకే సార్ మీరు ఫస్ట్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సార్ 780 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పించి ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం. అవును సార్ ఈ రోజు మంచినీళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. 1 సెకండ్ సార్. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది.
ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత 4 కోట్లు కట్టించాం. మీ 2 ఆన్సర్స్ కూడా అయిపోయినాయి సార్. మళ్ళీ ఆన్సర్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని వెళ్ళకండి. మీ 2 ఆన్సర్స్ కూడా అయిపోయినాయి. అభివృద్ధి కాదా? నేను మీకు నచ్చకుంటే నేను నచ్చడం కాదు సార్. మా అభివృద్ధి ఇప్పుడు ఎవరైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే ముఖ్యమంత్రి గారు ఉంటే సంతోషం కాదనట్లా. కానీ మీరు చెప్పిన ఏవైతే ఉన్నావో అబద్ధాలు ఏవైతే ఉన్నావో నేను నిరూపిస్తాను. ఒకసారి వినండి. మన రాష్ట్ర వన్ సెకండ్ సార్ మీరు అయిపోయింది కదా, నాకు స్పేస్ ఇవ్వరా? మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు సార్. స్పేస్ ఇవ్వండి, జస్ట్ 1 మినిటే. మన రాష్ట్ర కర్మ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే ప్రత్యేక హోదా కావాలి, ఏమైనా అవి కావాలి ఇవి కావాలంటది. ఎప్పుడైతే మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. మన కర్మ అది. మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్మ ఏంటంటే అధికారం వచ్చిన రాగానే అవన్నీ మర్చిపోతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జీ హుజూర్ అని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి అలా ఉంటున్నారు తప్పితే మేము అడిగానంటే ఎక్కడ సమాధానం కనబడుతుంది? ప్రజలకు ఎక్కడ చూపిస్తున్నారు? 2019లో నేను అడిగాను, ఎలక్షన్స్ ముందు అడిగామంటే ఎలక్షన్స్ ముందు కదా, అధికారంలోకి వచ్చారు కదా, 23 ఎంపీలు ఇచ్చారుగా, మీకు ఎందుకు అడగట్లేదు ఇప్పుడు బహిరంగంగా? మీరు అయిపోయింది, మీరు అడగలేదు, అదైపోయింది చేయగలేదు సార్. వాడు వినకపోతే ఎవరైనప్పటికీ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీకు ఎంపీలుగా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇలాంటి కాపాడే పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యారని అంటున్నాను ఇక్కడ. 2వ పాయింట్, మీరు అభివృద్ధి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్నా. గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుంటే 2 సార్లు నా కార్కి పిడుగురాళ్ళ దగ్గర 30-40 కిలోమీటర్లు 5 సంవత్సరాలు సేమ్ రోడ్డు కారుకి బేరింగ్లు పోయి 25,000 ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చి 2 సార్లు పెట్టాను నేను. వెళ్ళినప్పుడు 4 సార్లు వెళ్తే గుంటూరుకి 2 సార్లు అలాగే జరిగింది నాకు. దీన్ని ఏమంటారు? డెవలప్మెంట్ అంటారు సార్. రోడ్ల వ్యవస్థను డెవలప్ చేయకపోతే ఏమనాలి సార్? దాన్ని ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది? మీరు సార్ నేనేమంటారంటే సార్ మీరు అంటున్నట్టుగా రోడ్ల గురించి ఏదో 27,000 30,000 ఖర్చు అయిందని మీరు బురద జల్లే కార్యక్రమం తప్ప వేరే బురద జల్లే ఇప్పుడు చూపిస్తాను సార్. ఇప్పుడు ఎవరైనా కావాలంటే నేను పిడుగురాళ్ళ లైవ్ చూపిస్తా. పిడుగురాళ్ళ నుంచి సత్రంపల్లి గుంటూరు దాకా లైవ్ పంపిస్తా నేను. చూడండి ఒకసారి, మీరు రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇది ఇంకా మా గుంటూరు తన నయ్యం. ఆ గోదావరి జిల్లాలకు వెళ్తే రోడ్లు లేవంట, అన్ని ఈతలే స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారట. మీరు ఎలాగా ఆర్థిక పరిస్థితిని ఆంధ్ర రాష్ట్ర ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు లేదు ఇక్కడ మనది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మన దగ్గర వనరులు లేవండి, మన దగ్గర ఆర్థిక వనరులు లేవు, అందుకని డెవలప్ చేయలేకపోతున్నాము, మేమేం చేయగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్తున్నారు. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వారు ఏం చెప్తున్నారు? రీసెంట్ గా మీకు తెలిసిందే కదా, మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయలేకపోతున్నాం అని మాట్లాడండి. సృష్టించాలి కదా. మీకు నచ్చిన ముఖ్యమంత్రి లేరు కాబట్టి నచ్చిన ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి సార్, చేయాలి, అడగాలి, నచ్చేటట్టు ఉండాలి ముఖ్యమంత్రి, అందరికి నచ్చేటట్టు ఉండాలి. ఓటు అయినప్పటికీ కూడా వాడికి నచ్చేటట్టు ఉండాలి ముఖ్యమంత్రి. అలా లేరు కాబట్టి కదా. ఈ రాష్ట్రంలోని 55% జనాలకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చింది. మీకు నచ్చడంలో ఏం చెప్పాలి మరి? రైట్ హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ